Premium triplex villas at Kollur, APR Projects. కానీ అప్పటి వరకు ఒక హీరోగా ఉన్న చరిష్మా వేరు, ఒక్కసారిగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఎలా ఉండేది సార్? అంటే ఇనిషియల్గా గవర్నమెంట్ని నడపగలరా నడపలేనన్న ఆ ఉద్దేశంతో భయంతో అది ఉండేదా, లేకపోతే లేదు కాన్ఫిడెన్స్గా చాలా నేను గట్టిగా చేయగలను కాన్ఫిడెంట్ ఉండేది ఆయనకి? ఆయన చాలా క్విక్ గ్రాస్పింగ్ అండి ఆయనకి. అయితే అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఆయనకి తెలియకపోవచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు అనేటటువంటిది ఉన్నా కూడా అంత సబ్జెక్టుగా ఆ ప్రొసీజర్స్ అవన్నీ కూడా ఉండేవి కావు. ఆయనలో ఉన్నటువంటి ఇప్పటికీ ఎప్పటికీ చెప్తా నేను, ఆ రోజున జరిగినటువంటి సంస్కరణలు కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఒక విద్యకు సంబంధించినప్పుడు లేకపోతే ఒక ఆహారానికి టూరిస్ట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానివ్వండి, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని అప్పుడు కంటెంప్లేట్ చేసినవి తర్వాత కంటిన్యూ అయినాయి అనేటటువంటిది నాకు ఇప్పటికీ అప్పటికి చెప్తాను నేను. అవును, అభివృద్ధి అనేటటువంటి స్టార్ట్ అయిందే అక్కడి నుంచి అనేటటువంటి. అంతకుముందు అభివృద్ధి లేదనే అనడానికి కాదు, కానీ ఒక ప్రణాళికాబద్ధకంగా ఒక శాసనసభ్యుడు అంటే ఒక ఏరియా అంటే దాంట్లో చూపించాలి కదా మనం రెస్పాన్సిబుల్గా అనేటటువంటిది. దానికి అంతటికీ ఆయన కారణం ఏంటంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్, సెలెక్టింగ్ ఐఏఎస్ ఆఫీసర్ టు పుట్ ఇన్ ఏ పర్టికులర్ 2 రూపాయల బియ్యం ఉంది, ఒక ఆఫీసర్ కావాలి, హౌసింగ్ ఉంది, ఒక ఆఫీసర్ కావాలి, ఎడ్యుకేషన్ ఉంది, ఒక ఆఫీసర్ కావాలి. ఆయన నాదెల్ల సత్యం ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఎక్కడో బాంబేలో ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఆయన తెప్పించుకున్నారు. అట్లానే అలా ఆఫీసర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనుకోండి తెలుగు వాళ్ళు, సెంట్రల్ రాసి డిప్యూటేషన్లో తెప్పించుకునేవారు. ఆఫీసరు హానెస్టు, కరెక్టు, ఆయన తెలుసు అంటే సబ్జెక్టు లేకపోతే ఆ ఇంటిగ్రిటీ ఉన్న ఆఫీసర్ని ఆ ప్లేస్లో పోస్ట్ చేయడం అనేటటువంటి ఫస్ట్ ప్రయారిటీ. సో ఎనీ సక్సెస్ఫుల్ ఇండస్ట్రీ, ఎనీ సక్సెస్ఫుల్ ఫార్మ్, ఎనీ వే సక్సెస్ అనేటటువంటిది ఒక ఇండివిజువల్ తోటి కాదండి, అతను చూస్ చేసుకునేటటువంటి టీం వలన ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటుంది. ఒక ఛానల్ ఉందనుకోండి, 10 మంది మీలాంటి వాళ్ళు ఉంటేనే సక్సెస్ అవుతుంది, కానీ ఒకరినే కూర్చొని నడుపుతా అంటే కుదరదు, నాకే అన్ని తెలుసు అనుకుంటే కుదరదు. సో అలా ఆయన సక్సెస్ కారణం ఏంటంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్. ఓకే, అలా సో అట్లా తీసుకొచ్చుకుని ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మనుషు అంటే సెక్రటరీ ఎవరంటారంటే పలానావాడు. అది ఇవాళేమో వాడు ఎంత కమిషన్ తెప్పించగలరు, లేకపోతే ఎలా మేనేవర్ చేయగలరు, అటువంటి ఆఫీసర్సే ఎక్కువ ప్రమోషన్స్ను ఇంపార్టెన్స్ వస్తాయి. ఆ రోజు అట్లా కాదు, ఆయనతో పోట్లాడేవాళ్ళు ఆఫీసర్స్ ఉండేవారు, ఇంటిగ్రిటీ ఉండేటటువంటి ఆఫీసర్స్ ఉండేవారు. అలా ఆయన నేర్చుకున్నారు, చాలా షార్ట్ పీరియడ్లో నేర్చుకున్నారు. హీఈస్ ఏబుల్ టు మేనేజ్ ద షో. ఓకే, సో మీరు ఫస్ట్ నుంచి కూడా అవినీతికి చాలా దూరం, పైరవీళ్ళు ఇష్టం ఉండదు, పైరవీళ్ళని ఎంకరేజ్ చేయరు, డబ్బుకు ఆశపడరు, ఎన్నో గిఫ్ట్లు వచ్చి ఉంటాయి, వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి, నాకు ఈ వర్క్ చేయండి, నాకు ఈ ఫైల్ సంతకం పెట్టించండి, మీ మామయ్య కదా సీఎం, ఇలా చాలానే వచ్చి ఉంటాయి. అండ్ మీరు రాజకీయాల్లో ఉన్నారు, అండ్ ఒకవైపు ఏమో ప్రెజర్ ఉంటుంది, ఒకవైపు ఏమో బాధ్యత ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఒక రాజకీయ నాయకుడిగా మీరు ప్రజలకు న్యాయం చేయాలి, ఒక పార్టీలో కీలక నేత మీ మామగారికి మీరు న్యాయం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అయ్యాయి సార్ అప్పుడు? అంటే నాకు డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో చాలా తక్కువ వస్తారు నా దగ్గరికి, ముందే తెలుసు వాళ్ళకి, డాక్టర్ గారు ఎంటర్టైన్ చేయరు అని చెప్పి. అందువలన అలా పైరవీలు చేసి చేయించుకునేటటువంటి వ్యవహారం ఉండేది కాదు. కానీ పార్టీ పరంగా తెలిసినటువంటి వ్యక్తి వచ్చి పలానా చోట ఈ ప్రమోషను లేకపోతే ఈ పోస్టింగో లేకపోతే ఇదో అని అంటే నేను వెంబటే ఫోన్ చేయటం చెప్పడం జరిగిపోతూ ఉండేది. ఆ రోజుల్లో ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రికమెండేషన్స్, ఎందుకంటే ఇప్పటిలాగా లేదా, ఇప్పటిలాగా ఉద్యోగం అంటే చాలా కష్టం ఇప్పుడు రావటం. అంటే అది టీచర్ ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం, కండక్టర్ ఉద్యోగం, నర్సు ఉద్యోగము, లెక్చరర్ ఉద్యోగము, ఇటువంటివి అన్నింటినీ కూడా దాని క్లర్క్ల ఉద్యోగాలు, యూనివర్సిటీ జాబ్స్, ఇవన్నీ కూడా అంటే ఉన్నటువంటి ఉద్యోగాలు ఉండేవి. మనకు వచ్చేవాళ్ళు కూడా తక్కువ వచ్చేవాళ్ళు, ఒకటికి 2-3 కంటే ఉండే. ఇప్పుడు ఒకటికి 100-200 మంది ఉంటారు, కాంపిటీషన్. ఆ రోజుల్లో మాత్రం అటువంటి వాటి అన్నిటికీ నేను ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా ఒక్కరోజే నేను 3000 మంది నర్సింగ్ను ఏఎన్ఎం పోస్టులు
అంత పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళే. జిల్లా పరిషత్ చైర్మన్గా పెట్టాను నేను. ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి వాటిని వాళ్ళకి ఇప్పించేసేవాడిని. వాళ్ళకి నాకు లిస్ట్ ఇస్తే నేను వాళ్ళకి ఇచ్చాను. ఒకరోజు అపాయింట్మెంట్స్, ఒకరోజు 1000 డాక్టర్స్ అపాయింట్మెంట్ చేశాను. ఆర్టీసీ చైర్మన్ నాకు కోటయ్య గారు అని చెప్పి మా జిల్లా నాకు బాగా క్లోజు, ఆయన చేసేవారు. ఆర్టీసీ డ్రైవర్స్ ఎంతమందికి కావాలంటే అంతమందికి వచ్చిన వాళ్ళకి సంతకం పెట్టడం, చేయటం ఇలా కండక్టర్స్ చేసేవాళ్ళం. ఇలా టీచర్స్, ఆ రోజు టీచర్స్ కూడా జిల్లా పరిషత్లో చెప్తే అయిపోతూ ఉంటాయి. ఇలా ఎంతోమందికి ఇదేంటంటే పార్టీ ప్రోగ్రామ్గా నాకు ఫీల్ అవుతాను నేను ఒంగోలు జిల్లా టూర్ అంటే ఏదో ఇనాగ్రేషను, వాటర్ వర్క్స్, స్కూలో లేకపోతే డ్రింకింగ్ వాటర్తో చేస్తూ ఉంటాం. రాత్రి వచ్చినప్పుడు నాకు 2 గంటలు వంట అవుతుంది. 2 గంటలప్పుడు కూడా నాకు జనం ఉంటారు అక్కడ. మళ్ళీ ఏది గెస్ట్ హౌస్లో, ఏదో మార్కాపురం నుంచి వచ్చిన వాళ్ళు, గద్దెల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వాళ్ళు ఉండిపోతే వాళ్ళందరికీ ఆ 200 మంది దగ్గర కాగితాలు తీసుకుని టక్కడ సంతకం పెడితే అయిపోయేది నాకు. కనుక నేను చెప్పక్కర్లేదు, ఫోన్ కూడా పెట్టేసేసి. ఎందుకంటే పార్టీ కాబట్టి, పార్టీ మనుషులు వచ్చినప్పుడు పార్టీకి చేస్తే పార్టీ గ్రో అవుతూ ఉంటుంది అనేది కదా ఆ ఉద్దేశంతో అట్లనే పార్టీ పని ఎక్కువగా నాకు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ తోటి నేను కాలం గడుపుతూ ఉండేవాడిని. సో అందువల్ల ఈ పైరవీలు వ్యవహారాలు నా దగ్గర కూడా తెలుసు. వెంకటేశ్వరరావు గారు ఇలాంటివి చేయడు, మా అల్లుడు చేయడు, ఆయనకి ఇష్టం ఉండదు. ఒక ప్రాముఖ్యత ఇచ్చారా మీకు పార్టీలో? ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. ఈ ఇంట్లో ఉండే బదులు నాకు 1500 గజాలు 100 రూపాయల గజంకి నేను జూబ్లీస్లో ఉండేది. నాకు ఉండేది 1500 గజాలు ఉండేది, రోడ్ నెంబర్ 10లో. అది రాగానే అది కొనుక్కున్నాను అనుకోండి. ఇది కొన్నప్పుడు 2 ఉండకూడదు కదా, సిటీలో 2 ప్లాట్లు ఉండకూడదు అనే ఒక ఫీలింగ్ నాకు. ఫీలింగ్ అంటే అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అని ఏదో చెప్తారు 2 చోట్ల 2 ఉండకూడదని. ఏమంటే అది డిస్పోజ్ చేసి 100 రూపాయలకి ఇచ్చేసేసాను. అది ఇచ్చేసి ఒక దాంట్లో ఒకటే ఉండాలి మనకి, ఇది అర్బన్లో ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఆ రోజు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎకరాలు కొని ఉండేవాడిని. చేయలేదు మనం. మీకంటూ మీ పేరు మీద ఈ ఇల్లు అండ్ మీ కారంచేడిలో ఆ ఇల్లు తప్పితే ఏం లేదంక? అంటే మా ఫాదరు ఇచ్చినటువంటి పొలాలు అవి ఉంటాయి అక్కడ అవి కూడా ఊళ్ళో తక్కువ, సీలింగ్కి వెళ్ళిపోయినాయి చాలా వరకు. అయితే చీరాలో ఓడరేవు, ఇసుక అవన్నీ ఆ రోజుల్లో 5000, 2000, 3000 ఎకరం అవి ఇప్పుడు మంచి వాల్యూ అయిపోయినాయి. అలా ఒక 40-50 ఎకరాలు ఆ ఏరియాలో ఉంటుంది, చీరాల ఆ ఏరియాలో. మా ఊళ్ళో వ్యవసాయ పొలం ఆ రోజుల్లో గొప్ప పొలం, అటువంటిది ఏం లేదు, 10 ఎకరాల కంటే ఉండదు మాకు. హైదరాబాద్ లాంటి సిటీలో కేవలం ఇల్లు మాత్రం, హైదరాబాద్ లో ఇల్లే ఉంది మాకు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏదో కొంత తీసుకున్నాం కానీ ఎలక్షన్స్ అప్పుడు అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు అబ్బాయి వ్యాపారం అదంతా అయిన తర్వాత ఒక ఇల్లు వ్యవహారం నడుపుతా ఉన్నాడు, కడుతున్నారు ఇప్పుడు. అది కొంచెం పెద్దదే ఇల్లు. ఇక వాళ్ళ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏ టైంలో అనిపించింది మీకు దాచుకుందాం ఇలాంటి కాన్సెప్ట్ మనకు? కాన్సెప్ట్ అంటే ఒకటే అండర్లైన్ చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు ఏదో వచ్చి సంపాదించుకుని వెళ్ళాడు అని తిడతారేమో అనేటటువంటి భయం లోపల అండర్లైన్ ఉంది. అది హార్ట్ చేసింది నన్ను ఎప్పుడు కూడా. అందువల్ల తొందరపడలేను నేను ఇక్కడ. నాన్నగారు నేర్పించారు, నాన్నగారు నేర్పించారంటాము నేను అనుకోను. అది మనకి అది ఏమో అలా వచ్చేసింది అంతే, అంతకంటే. చదువు నేర్పించింది అంటారో, సమాజం నేర్పించింది అంటారో మరి ఉంటుంది. గ్రేట్ సార్. అది మా మదరు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారము, ఆవిడలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆవిడ కూడా ఆవిడ అన్యాయం అక్రమం ఒప్పుకోదు ఆవిడ. అలా వచ్చుంటే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.